తెలంగాణలో సివిల్ సర్వీసెస్ రాయాలి అని ఆశతో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు నా ఆశీర్వాదాలండి. నా పేరు రవి ప్రతాప్. తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈవేళ నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, తెలంగాణ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ వారు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ మెయిన్ పరీక్షలు 2027 సంవత్సరం జరగబో పరీక్షలకు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు అడుగుతున్నారండి. ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు అడుగుతున్నారు. ఈ దరఖాస్తులలో అర్హత ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది అనేది బ్రీఫ్గా చెప్పబోతున్నానండి. ఈ యొక్క ఉచిత కోచింగ్కి అప్లై చేసుకునే దానికి ఫస్ట్ అర్హత ఏంటంటే డిగ్రీ చదువు ఉండాలి. తర్వాత గ్రామీణ ప్రాంతాల వారైతే కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000 రూపాయలు ఉండాలి. అదే పట్టణ ప్రాంతాలకు చెందిన వారైతే సంవత్సర ఆదాయము 2 లక్షల లోపు ఉండాలి. తర్వాత నిరుద్యోగులు ఇతర కోర్సులు చేయని వారికి మాత్రమే, ఉద్యోగస్తులకు కాదు. ఆ తర్వాత ఇతర కోర్సులు ఎక్కడైనా చదివే వాళ్ళకు కూడా కాదు. గతంలో శిక్షణ తీసుకొని వారు దరఖాస్తుకు అర్హులు. ఈ 3 ఉండాలన్నమాట. నిరుద్యోగులుగా ఉండాలి, ఎటువంటి చదువుకోకుండా ఉండాలి, తర్వాత గతంలో శిక్షణ తీసుకోకుండా ఉండాలన్నమాట. ఈ యొక్క 4 అర్హతలు మీకున్నాయంటే దయచేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తము 150 మందిని తీసుకుంటారండి. ఇందులో 100 మందిని మాత్రం ఆన్లైన్ స్క్రీనింగ్ పెట్టి తీసుకుంటారు. 50 మంది మాత్రము ఆల్రెడీ సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అర్హత ఉండి దానికి సంబంధించిన కార్డ్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళకి డైరెక్ట్గా ఈ యొక్క కోచింగ్లోకి తీసుకుంటారు. సో కోచింగ్ ఇచ్చేదానికి ఈ యొక్క నోటిఫికేషన్ అన్నమాట. కాబట్టి మొత్తం 150 మంది ఉంటుంది. మరి కోచింగ్లో ఒకవేళ సీట్ వస్తే మనకు ఏమి లాభం ఉంటుంది అనేది ఒకసారి మనం చూసామంటే, ఇక్కడ చూడు ప్రోత్సాహకాలు ఏంటంటే, ఎంపికైన అభ్యర్థులకు నెలకు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారండి. ఆ తర్వాత పుస్తకాల కోసం ఒకేసారి 5,000 ఇస్తారు. అంటే నెల 5,000 స్టైఫండ్ ఉంటుంది. పుస్తకాల కోసము ఒక్కసారిగా 5,000 రూపాయలు మీకు ఇస్తారన్నమాట. దాంతోపాటు సబ్జెక్టు నిపుణులతో బోధన, తర్వాత గ్రంథాలయ సదుపాయం ఉంటుంది. ఈ ఉచిత కోచింగ్కు ఆన్లైన్ చేసుకునేదానికి చివరి రోజు 7/8 అంటే ఆగస్టు 7వ తారీఖున చివరి తేదీ. స్క్రీనింగ్ టెస్ట్ 16/8/2026 తారీఖున మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. తరగతుల ప్రారంభము ఆగస్టులోనే ఉంటుంది, 24వ తారీఖున. మరి ఇది మీకు ఒకవేళ ఎన్ని ఫిల్ఫిల్ అయింటే, మరి నేను అప్లై చేసుకోవాలి అని ఒకవేళ ఆతృత ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఇదిగోండి, tgbcstudycircle.cgg.gov.in ఇదండి. దీన్ని మనం క్లిక్ చేసామంటే మనకంతా టోటల్ డీటెయిల్స్ వస్తుంది. నేను ఇప్పుడు మీకు ఒక్కసారి మీ టైం వేస్ట్ చేయకుండా అది ఆన్లైన్లోకి వెళ్ళి ఒక్కసారి క్లిక్ చేద్దాం, సరేనా? ఈ విధంగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వేసేసి ఇక్కడ ULR ఒక టైప్ చేయాలి. ఏం లేదండి, ఇదివరకు మీకు చెప్పాను నేను, tgbcstudycircle.cgg.gov.in అని మీరు అక్కడ టైప్ చేసి జస్ట్ ఎంటర్ కొడతానే ఈ విధంగా లోడింగ్ పేజీ వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అని చెప్పేసి ఒకటి ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఈ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ దగ్గర అక్కడ మన సీఎం గారు ఉన్నారు, ఆ తర్వాత వచ్చేసేసి మన మినిస్టర్ గారు ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ మినిస్టర్ గారు వారు, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మీరు చదువుకోండి. ఇక్కడ మొత్తం అవన్నీ ఒకసారి ఆ సైట్ చదువుకుంటే చాలా మంచిది అన్నమాట. మనకు స్టడీ మెటీరియల్ ఇవన్నీ ఉంటుంది. కొద్దిగా మనం స్క్రోల్ చేసినామంటే ఇక్కడ మనకు ఈ క్వశ్చనైర్స్, టాస్క్ టెస్ట్లు, తర్వాత వచ్చేసేసి నోటిఫికేషన్స్ ఇందులో ఉంటాయన్నమాట. ఈ నోటిఫికేషన్స్లో మనము ఇక్కడ నుంచి వచ్చినా ఇక్కడ కనబడుతుంటాయి. లేదంటే వ్యూ మోర్ కొట్టామనుకోండి, వ్యూ మోర్ కొట్టంగానే ఇదిగోండి ఈ చాలా మనకు అప్లికేషన్స్, నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఈ నోటిఫికేషన్లో మొన్న రీసెంట్గా వచ్చింది ఇది. దీన్ని ఓపెన్ చేశారనుకోండి మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ నోటిఫికేషన్ జాగ్రత్తగా చదువుకోండి. దీంట్లో చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఉన్నాయన్నమాట. నేను ఇదివరకు చెప్పింది వచ్చి జస్ట్ పైన పెరిఫెరల్లో ఉంటుంది. ఇది టోటల్ నోటిఫికేషన్. ఆ తర్వాత ఈ 5,000 ఇవ్వాలంటే ఏ విధంగా దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ ఈ పాయింట్స్లో ఉన్నాయి. ఒక్కసారి ఇవన్నీ చదువుకొనేసేసి మీరు ఎలిజిబుల్గా ఉండి ఇంట్రెస్ట్గా ఉంటే మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. దీంట్లో చూడండి ముఖ్యమైన డేట్స్ కూడా ఇచ్చాడు.
వాళ్ళు. సో ఇష్యూ ఆఫ్ పేపర్ నోటిఫికేషన్ 15th జూలై ఎప్పుడో వచ్చింది ఇది యాక్చువల్గా. తర్వాత వచ్చేసేసి రెసిట్ అప్లికేషన్స్, లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్ మనకు 17 జూలై నుంచి ఇప్పుడు అప్లికేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. తర్వాత డౌన్లోడ్ ఆ హాల్ టికెట్స్ 13వ తారీఖు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇది ఒకవేళ మేము యూజ్ చేసుకోవాలి, మాకు ఇది ఇంట్రెస్ట్ అని ఉంటే ఈ యొక్క బీసీ అభ్యర్థులంతా అప్లై చేసుకోవచ్చు. మన గవర్నమెంట్ ఇచ్చే మంచి ఫలాలను మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రవి ప్రతాప్ ఆల్వేస్ తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ ముందుంటాడు. థ్యాంక్ యూ.